ఈరోజు హోలీ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే ఈ విత్తనాలండి. దీన్ని జాఫ్రా అంటారు. మామూలుగా వాడుకో భాషలో జాఫ్రా అని, సింధూరం మొక్కని, అన్నాటో అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ మొక్క విత్తనాలండి మనకి ఈజీగా జెర్మినేట్ అవుతాయి. అన్ని వాతావరణాల్లోనూ సెట్ అవుతుందటండి ఈ మొక్క. మన ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే అడుగడుక్కి కనిపిస్తాయి. ట్రైబల్స్ ప్రతి గుమ్మంలోనూ మనం మందార మొక్కలు వేసుకున్నట్టుగా ఈ మొక్కలు వేసుకున్నారండి. అంటే మేము మారేడుమిల్లి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అనమాట. ఆ పూల గుత్తులన్నీ ఆ కాయల కింద తయారయ్యాకండి పైకి నిలబడ్డట్టుగా ఉండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇంకా ఎర్రదనం ఉంది అండి. ఎండే కొద్దీ ఆ ఎర్రదనం తగ్గిపోతుందండి. ఆ పూలు తయారయ్యి ఆ కాయల కింద ఉన్నప్పుడు మాత్రం ఇంకా రెడ్గా ఉంటాయట. ప్రకృతి ఎంత గొప్పదండి. రకరకాల మొక్కలు రకరకాల ఉపయోగాలతో. అలాగా ఈ సింధూరం మొక్క మనకి న్యాచురల్గా దొరికే ఒక అద్భుతమైన ఫుడ్ కలరు, అలాగే కాస్మెటిక్ లిప్స్టిక్స్ అవి కెమికల్స్ అవి యూస్ చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అవి ఏమీ కాకుండా న్యాచురల్గా లిప్స్టిక్ తయారు చేసుకునే కంపెనీస్కి వాటికి ఇది చాలా విరివిగా ఉపయోగిస్తున్నారట. ఇక మనకి ఫార్మా రంగంలో అయితే ఆ మెడిసిన్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అండి రంగుల కింద ఈ సింధూరం గింజలు వాడుతున్నారటండి. ఇప్పుడు ఫారిన్ ఎక్స్పోర్ట్ వల్ల వీళ్ళకి కూడా బాగానే గిట్టుబాటు అవుతుందటండి ఈ గిరిజనులకి. ఈ గింజలు కేజీ 200 అలా అమ్ముతారటండి వాళ్ళు. బయట మార్కెట్లో అయితే చాలా ఉంటుంది. ఇక ఈ ఆకులైతే పచ్చకామెర్లకి, పాము కాట్లకి ఉపయోగిస్తారటండి. సింధూరం మొక్క సార్థక నామధేయంతో సింధూరం లాంటి రంగుతోటి ఈ లోయల్లో కొండల్లో పెరుగుతూ మన ప్రాంతాల్లో కూడా సులువుగా పెరుగుతుందటండి. ఈ కొండల్లోనూ లోయల్లోనే కాదు అన్ని ప్రాంతాల్లోనూ సులువుగా పెరిగే మొక్క అట. సింధూరం మొక్క మన ఇంట్లో ఉంటే న్యాచురల్గానే వచ్చే రంగుతో హోలీ చేసుకోవచ్చండి.